హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 31 మార్చ్ 2024 ఆదివారం రోజు పంచాంగం గురించి అయితే తెలుసుకుందాము. అలాగే ఈ రోజుటి రాశి ఫలాలు, రామాయణంలో ఒక ప్రశ్న, దానికి జవాబు, ఈ రోజుటి విశేషాలని కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళబోదాము. ఒక మంచి మాటతో వీడియోని ప్రారంభిద్దాము. అత్తరు దుకాణానికి వెళితే అక్కడ మనమేమీ కొనకపోయినా కొంత పరిమళాన్ని తప్పక ఆస్వాదిస్తాము. ఉత్తములతో సాహచర్యం కూడా అదే విధంగా ఉంటుంది. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం 31 మార్చ్ 2024 ఆదివారం. తిది షష్ఠి రాత్రి 9 గంటల 24 నిమిషముల వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10 గంటల 43 నిమిషముల వరకు. తదుపరి మూల. యోగం వ్యతిపాతము రాత్రి 9 గంటల 45 నిమిషముల వరకు. తదుపరి వర్యాన. కరణం గరిజ ఉదయం 9 గంటల 22 నిమిషముల వరకు. తదుపరి పనజి రాత్రి 9 గంటల 24 నిమిషముల వరకు. తదుపరి భద్ర. సూర్యోదయం 6 గంటల 14 నిమిషములకు, సూర్యాస్తమయం 6 గంటల 27 నిమిషములకు, చంద్రోదయం 11 గంటల 59 నిమిషములకు, చంద్రాస్తమయం 10 గంటల 57 నిమిషములకు. అశుభ సమయాలు వచ్చేసి వర్జం రాత్రి 9 గంటల 33 నిమిషముల నుండి 11 గంటల 13 నిమిషముల వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 54 నిమిషముల నుండి 6 గంటల 25 నిమిషముల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషముల నుండి 1 గంట 51 నిమిషముల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషముల నుండి 4 గంటల 54 నిమిషముల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 4 గంటల 48 నిమిషముల నుండి 5 గంటల 31 నిమిషముల వరకు. శుభ సమయాలు వచ్చేసి బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 38 నిమిషముల నుండి 5 గంటల 25 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 55 నిమిషముల నుండి 12 గంటల 45 నిమిషముల వరకు. అమృతకాలం ఉదయం 1 గంట 48 నిమిషముల నుండి 3 గంటల 28 నిమిషముల వరకు. తారాబలం చంద్రబలం విషయానికి వస్తే చంద్రుడు 10 గంటల 56 నిమిషముల వరకు వృశ్చిక రాశిలో ఉంటాడు. తదుపరి ధనస్సు రాశిలో ఉంటాడు. సూర్యుడు మీన రాశిలో ఉంటాడు. ఈరోజు చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, వృశ్చిక, మకర, కుంభ. ఈరోజు మంచి రోజేనా అంటే ఈరోజు తిది మనకు షష్ఠి, అలాగే నక్షత్రం జ్యేష్ఠ. ఈరోజు తిది అలాగే నక్షత్రం దృష్ట్యా మనకు ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలమైనటువంటి రోజైతే కాదండి. కాబట్టి మీరు ఏదైనా ముఖ్యమైన శుభకార్యాలు చేసుకోవాలి అనుకుంటే మీ పంతులు గారిని సంప్రదించి చేసుకోవచ్చండి. అలాగే ఇక సాధారణమైన పనులను, రోజువారీ పనులను యథావిధిగా చేసుకోవచ్చు. వాటికి ఎలాంటి దోషము ఉండదు. ఈ రోజుటి విశేషాలు వచ్చేసి రేవతి కార్తె, అలాగే ఈస్టర్ సండే. రామాయణంలో ప్రశ్న జవాబు విషయానికి వస్తే విశ్వామిత్రుడు వచ్చే నాటికి రాముని వయసు ఎంత? దీనికి జవాబు 12 సంవత్సరములు. అలాగే ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు తెలుసుకుందామండి. మేషరాశి. ఈరోజు మీకు కొంత గందరగోళంగా ఉంటుంది. వృషభ రాశి కొన్ని ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్త అవసరం. మిథున రాశి. మీరు నిస్వార్థపరులని మీ ఆత్మీయులు ఈరోజు తెలుసుకుంటారు. కర్కాటక రాశి. ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు ఉంటాయి. సింహరాశి. ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు. కన్యారాశి. మౌనంగా మీ పనిని చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. తులారాశి. దంపతుల మధ్య అన్యోన్యత, ఆప్యాయత మరింత పెరుగుతుంది. వృశ్చిక రాశి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ధనస్సు రాశి. భార్యాభర్తల మధ్య కొన్ని తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి సమస్యలని ఆచితూచి పరిష్కరించుకోండి.
మకర రాశి తోబుట్టువుల మధ్య మరింత ప్రేమానురాగాలు పెరుగుతాయి. అలాగే అందరూ కలిసి ఒక ట్రిప్కు వెళ్తారు. కుంభరాశి విద్యార్థులకు, ఉద్యోగస్తులకు విదేశీ ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం ఉంది. మీనరాశి స్థలాలు, వాహనాల కొనుగోలు చేయడంలో ఆటంకాలు తొలగిపోతాయి. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.